హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం స్ప్లాష్ స్క్రీన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. స్ప్లాష్ స్క్రీన్ అంటే ఏంటంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి అయితే వెళ్తాం అనమాట. కాకపోతే మనం టైమర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అంటే క్లాక్ అనే ఒక సెన్సార్ అయితే ఉంటది. సో దానికోసం మీరు సెన్సార్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మనకి క్లాక్ అని ఉంది కదా. సో ఈ సెన్సార్ అయితే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ సెన్సార్ ని యూజ్ చేసుకొని మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి అయితే వెళ్తాం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్ 1 లో మనకి ఏం కనిపించట్లేదు అనమాట. కానీ ఇక్కడ క్లాక్ అన్నది ఉంది. అదే మనం బటన్ తీసుకున్నాం అనుకోండి, బటన్ అన్నది మనకు కనిపిస్తుంది. కానీ మనకేంటంటే క్లాక్ అన్నది కనిపిదు అనమాట. ఎందుకంటే క్లాక్ అన్నది ఇన్విజిబుల్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ స్క్రీన్ లో మనకేం కనిపించదు. ఇప్పుడు క్లాక్ అన్నది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేనైతే అన్టిక్ చేసేస్తున్నా. అండ్ అలాగే మీరు ఇక్కడ టైం అన్నది మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఎన్ని సెకండ్స్ లో మనకి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి వెళ్ళాలి అన్నది ఇక్కడ టైం అన్నది ఎంటర్ చేయండి. 1000 అంటే 1 సెకండ్ అని అర్థం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను 2000 అనేది ఇస్తున్నాను. అంటే 2 సెకండ్స్ అని అర్థం. స్క్రీన్ 1 ఓపెన్ అయిన తర్వాత 2 సెకండ్స్ కి ఆటోమేటిక్ గా స్క్రీన్ 2 అన్నది ఓపెన్ అయిపోద్ది అనమాట. స్క్రీన్ 1 క్లోజ్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి బ్లాక్స్ లోకి అయితే వెళ్దాం. సో బ్లాక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే స్క్రీన్ 1 క్లిక్ చేయండి. స్క్రీన్ 1 క్లిక్ చేసి స్క్రీన్ 1 ఇనిషియలైజ్ తీసుకోండి. అంటే స్క్రీన్ 1 ఇనిషియలైజ్ అవ్వంగానే క్లాక్ 1 లోకి వెళ్ళి క్లాక్ 1 టైమర్ ఎనేబుల్డ్ ఉంది కదా. సో ఇదైతే తీసుకొని దీనికి సెట్ చేయండి. లాజిక్ లోకి వెళ్ళి ట్రూ అయితే తీసుకోండి. అంటే స్క్రీన్ 1 ఓపెన్ అవ్వంగానే మనకి టైమర్ అనేది ఎనేబుల్ అవ్వాలి, అంటే స్టార్ట్ అవ్వాలి అనమాట. అందుకే నేను ఇక్కడైతే తీసేసాను అనమాట. ఇది ఇక్కడ తీసేస్తే టైమర్ ఎనేబుల్డ్ బ్లాక్స్ లో నేను ఇచ్చాను అనమాట. అంటే ఏమవుతుంది, స్క్రీన్ 1 ఓపెన్ అవ్వగానే టైమర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. టైమర్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవ్వాలి, క్లాక్ 1 లోకి వెళ్ళి క్లాక్ టైమర్ తీసుకొని, అంటే క్లాక్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 2 సెకండ్స్ అయిపోద్ది కదా. 2 సెకండ్స్ తర్వాత ఏం జరగాలన్నది మనం ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కంట్రోల్ లోకి వెళ్ళి ఓపెన్ అనదర్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఇక్కడ సెట్ చేసామనుకోండి. అప్పుడు ఆ 2 సెకండ్స్ అయిపోగానే మనకి ఇంకో స్క్రీన్ కి అనేది వెళ్ళిపోద్ది. ఇక్కడ స్క్రీన్ 2 అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను స్క్రీన్ 2 అయితే ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ 2 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం స్క్రీన్ 2 కి వచ్చాక మళ్ళా స్క్రీన్ 1 కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్దాము. సో దానికోసం బటన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం బ్యాక్ వెళ్తాం. బటన్ 1 క్లిక్, ఓపెన్ అనదర్ స్క్రీన్ 1 పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్క్రీన్ 1 కి వెళ్దాం. స్క్రీన్ 1 కి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం అయితే టెస్ట్ చేద్దాం, లైవ్ టెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మొబైల్ అయితే కనెక్ట్ చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్క్రీన్ 2 లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే మనం స్క్రీన్ 1 కి వెళ్తాం. స్క్రీన్ 1 కి వెళ్ళిన తర్వాత మనకి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా మనం ఏం క్లిక్ చేయకుండానే మళ్ళీ మన స్క్రీన్ 2 లోకి అయితే వచ్చేస్తాం. మీరే చూస్తుండండి. ఇప్పుడు నేను బటన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో బటన్ క్లిక్ చేయగానే మనం స్క్రీన్ 1 కి వెళ్ళాం కదా. ఇప్పుడు చూడొచ్చు ఆటోమేటిక్ గా మళ్ళీ స్క్రీన్ 2 వచ్చేసేసింది మనకి. మళ్ళీ నేను బటన్ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ స్క్రీన్ 1 కి వెళ్తున్నా. ఇప్పుడు మనకి స్క్రీన్ 2 వచ్చేసింది అనమాట. అట్లా మనం స్ప్లాష్ స్క్రీన్ అయితే యూస్ చేస్తాం అనమాట. అంటే మనం టైమర్ ని యూస్ చేసుకొని మనం ఇట్లాగైతే క్రియేట్ చేసాం. ఒకవేళ ఇప్పుడు నేను బటన్ బదులు ఎక్కడ కూడా టైమర్ ని కనుక యూస్ చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2 సెకండ్స్ కి ఒకసారి స్క్రీన్ 1 స్క్రీన్ 2 ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి నేను ఓన్లీ ఒక స్క్రీన్ లో టైమర్ ని పెట్టుకున్నా. ఇది ఎలాంటప్పుడు యూస్ అవుతుంది అంటే, మనం యాప్ క్రియేట్ చేసేటప్పుడు స్ప్లాష్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఒక లోగో వస్తుంది కదా. లోగో వచ్చి తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అట్లాగా స్క్రీన్ 1 లో మనం వచ్చేసి లోగో పెట్టుకొని ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు. స్క్రీన్ 2 లో వచ్చేసి మనం మామూలు యాప్ ని క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగైతే ఈ స్ప్లాష్ స్క్రీన్ అనేది యూస్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.